హలో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబో టాపిక్ వచ్చేసరికి సర్వ్లెట్స్. ఓకే, ఇది 5th యూనిట్ నుంచి మనకి 10 మార్క్స్ అడగడం జరుగుతూ ఉంది. వాట్ ఈజ్ మీన్ బై సర్వ్లెట్, నెక్స్ట్ సర్వ్లెట్ తాలూకా లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏమున్నాయి, వీటన్నిటి కోసం కనుక మనకి ఈ 10 మార్క్స్ అడగడం జరుగుతూ ఉంది ఫర్ థర్డ్ BCA స్టూడెంట్స్, థర్డ్ సెమిస్టర్ BCA స్టూడెంట్స్. సో BCA స్టూడెంట్స్కి 10 మార్క్స్కి ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో వచ్చేసరికి మనం సర్వ్లెట్ అంటే ఏంటి, లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏమున్నాయి, దీని వరకు మాత్రమే మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రోగ్రామింగ్ పార్ట్ని టచ్ చేయటం లేదు, ఇది మీరు కొంచెం గమనించగలరు. ఓకే, సో ప్రోగ్రామింగ్ వచ్చేసరికి అది డిఫరెంట్ టాపిక్. సో వాట్ ఈజ్ మీన్ బై సర్వ్లెట్ అండ్ సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అనేది ఎట్లా ఉండబోతుందో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే గైస్, సుఖమా. బ్రౌజర్ నుంచి ఏదైనా ఒక వెబ్ కంటెంట్ కోసం గనక రిక్వెస్ట్ పెడితే, ఓకే, బ్రౌజర్ నుంచి మనం రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ అన్నది మనకి సర్వర్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో బ్రౌజర్ నుంచి మనం రిక్వెస్ట్ పెడితే కనుక ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ అన్నది సర్వర్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్సైడ్ ఈ సర్వర్లో ఏముండబోతూ ఉన్నాయంటే, సర్వర్లో వెబ్ కంటైనర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ వెబ్ కంటైనర్లో ఈ సర్వ్లెట్ అనే ప్రోగ్రామ్ అనేది ఇందులో స్టోర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ సర్వ్లెట్స్ అనేవి డేటాబేస్తో కూడా ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో మనం బ్రౌజర్ నుంచి ఒక కంటెంట్ కోసం రిక్వెస్ట్ పెడితే వెబ్ సర్వర్ అనేది వెబ్ కంటైనర్లో ఉన్న సర్వ్లెట్ని యాజ్ ఎ రెస్పాన్స్ కింద మనకి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇది సర్వ్లెట్లో జరిగే ప్రోగ్రామ్. ఓకే, సో నౌ కమింగ్ టు ద సర్వ్లెట్స్. ఓకే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్, జావా సర్వ్లెట్స్ ఆర్ జావా ప్రోగ్రామ్స్ దట్ రన్ ఆన్ ఏ వెబ్ సర్వర్ ఆర్ an application server and be responsible to receive the request from the web server, process the request and respond back to the server. చూడండి, మనం ఏం చేయబోతున్నాం అంటే ఇందులో వెబ్ బ్రౌజర్ నుంచి ఒక రిక్వెస్ట్ అన్నది వెబ్ సర్వర్కి పెడతా ఉన్నాం. సో వెబ్ సర్వర్ ఏం చేస్తూ ఉంటుంది, వెబ్ సర్వర్లో ఏవైతే సర్వ్లెట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో దాని నుండి వీటికి రెస్పాన్స్ ఇవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్, ఇప్పుడు సర్వ్లెట్ ఆర్కిటెక్చర్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో యూజర్ అనేవాడు చూడండి, ద యూజర్ సెండ్స్ HTTP రిక్వెస్ట్ టు ద వెబ్ సర్వర్. ద సర్వర్ హ్యాస్ ద వెబ్ కంటైనర్ కంటైనింగ్ సర్వ్లెట్ విచ్ గ్యాదర్స్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ క్రియేట్స్ ఎ రెస్పాన్స్. The response created by the servlet is sent through HTTP response to the client browser. ఓకే, సో చూడండి, బ్రౌజర్ నుండి మనం HTTP రిక్వెస్ట్ అన్నది వెబ్ సర్వర్కి పంపిస్తూ ఉన్నాం. ఈ వెబ్ సర్వర్ ఏం చేస్తూ ఉంటుంది, ఈ రిక్వెస్ట్ని వెబ్ కంటైనర్కి పంపడం జరుగుతూ ఉంటుంది. వెబ్ కంటైనర్ ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని సర్వ్లెట్కి పంపడం జరుగుతూ ఉంటుంది. ఈ సర్వ్లెట్ ఏం చేస్తుంది, మనం ఏదైతే సర్వీస్ కోసం రిక్వెస్ట్ చేసామో యాజ్ ఏ రెస్పాన్స్ కింద వెబ్ కంటైనర్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. వెబ్ కంటైనర్ ఏం చేస్తుంది, వెబ్ సర్వర్కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే బ్రౌజర్కి ఆ పర్టికులర్ కంటెంట్ అన్నది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చూడండి, వాట్ ఈజ్ మీన్ వెబ్ కంటైనర్ అంటే, వెబ్ కంటైనర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ సర్వ్లెట్ కంటైనర్ ఆర్ సర్వ్లెట్ ఇంజిన్. ఓకే, చూడండి, the user sends an HTTP request to the web server. The web server forwards the request to web container. Next, web container forwards the request to the servlet in form of the request object. Servlet builds the response object and sends it back to the web container. Next, web container transforms that response object to the equivalent HTTP response and sends it to the web server. The web server sends the response via HTTP back to the client. చూడండి, సో ఈ సర్వ్లెట్ లైఫ్ సైకిల్లో ఏమేమి జరగబోతున్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో సర్వ్లెట్ లైఫ్ సైకిల్ వచ్చేసరికి, సర్వ్లెట్ లైఫ్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ మెథడ్స్ దట్ కవర్ ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ ఇట్స్ క్రియేషన్ టిల్ ది డిస్ట్రక్షన్. అంటే సర్వ్లెట్ తయారైన నుంచి రిక్వెస్ట్ ఏదైతే పెడతా ఉన్నామో ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ సర్వ్లెట్ క్లోజ్ అయిపోయేంత వరకు కూడాను ఏదైతే మెథడ్స్ ఉన్నాయో వాటిని మన సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అని అంటారు. ఓకే, సో వాట్ ఈజ్ మెంట్ బై ఇనిట్ మెథడ్. సో ఇనిట్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఓన్లీ వన్స్. ఇట్ ఈస్ ఇన్వోక్డ్ ఓన్లీ when the servlet is created. So it is used for one time initializations. సో ఇనిట్ మెథడ్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇనిట్ మెథడ్ అంటే ఏంటంటే, ఇందులో ఏదైనా సర్వ్లెట్ని మనం కాల్ చేసాం అనుకోండి, ఏదైనా సర్వ్లెట్ కోసం ఈ ఇనిట్ మెథడ్ అనేది ఒకసారి ఇన్వోక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సర్వీస్ మెథడ్. సో సర్వీస్ మెథడ్ ఈజ్ ద మెయిన్ మెథడ్ దట్ పెర్ఫార్మ్స్ ద యాక్చువల్ టాస్క్. ఓకే, సో వెబ్ కంటైనర్కి సర్వీస్ మెథడ్ మనం కాల్ చేసేటప్పుడు ఏవైనా రిక్వెస్ట్లు వచ్చాయి అనుకోండి, ఆ రిక్వెస్ట్లను ఏమంటారంటే మనం ఇక్కడ థ్రెడ్స్ ఫార్మాట్లో రిక్వెస్ట్లను జనరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఒక సర్వ్లెట్ అనేది ఒకేసారి ఇనిషియలైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది, ఇనిట్ మెథడ్ కాల్ చేయడం. నెక్స్ట్ సర్వీస్లు అన్నవి ఎన్నైనా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఒక థ్రెడ్ కనుక రిక్వెస్ట్ పెడితే సర్వీస్ మెథడ్ అనేది రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఒక సర్వ్లెట్ ఒకేసారి ఇనిషియలైజ్ అవుతుంది, కానీ మల్టిపుల్ టైమ్స్ రెస్పాండ్ అవ్వచ్చు. దీనివల్ల మల్టీ థ్రెడ్డింగ్ అనేది ఎఫిషియెంట్గా సర్వ్లెట్స్లో మనం చూడొచ్చు. ఓకే, చూడండి ఇందులో ఈచ్ టైమ్ ద సర్వర్ రిసీవ్స్ ఎ రిక్వెస్ట్ ఫర్ ఎ సర్వ్లెట్, ద వెబ్ కంటైనర్ స్పాన్స్ ఎ న్యూ థ్రెడ్ అండ్ కాల్స్ ద సర్వీస్. చూడండి నెక్స్ట్ దిస్ మెథడ్ చెక్స్ ద హెచ్టిటిపి రిక్వెస్ట్ టైప్. చూడండి ఏదైనా రిక్వెస్ట్ వచ్చేటప్పుడు గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అనే మెథడ్ రిక్వెస్ట్ని తీసుకొని వాటికి మనకు రెస్పాన్స్గా డూ గెట్, డూ పోస్ట్, డూ పుట్, డూ డిలీట్ అనే మెథడ్ల ద్వారా రెస్పాన్స్ పంపడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్స్ ఎప్పుడైతే మనకి టాస్క్ అంతా కంప్లీట్ అయిపోతూ ఉంటుందో, రెస్పాన్సెస్ అన్నీ క్లియర్ అయిపోతాయో, అప్పుడు ఏం జరుగుతుందంటే డిస్ట్రాయ్ మెథడ్ అనేది కాల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ డిస్ట్రాయ్ మెథడ్లో ఏమి ఉండబోతుంది? డిస్ట్రాయ్ మెథడ్లో చూడండి దిస్ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ ఓన్లీ వన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ సర్వ్లెట్. సో ఇనిట్ మెథడ్ ఒకసారి కాల్ చేస్తాం, ఈ అండ్ డిస్ట్రాయ్ మెథడ్ కూడా ఒకసారి కాల్ చేస్తాం. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ లైఫ్ సైకిల్లో పర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ మెథడ్ గివ్స్ ద సర్వ్లెట్ ఎ ఛాన్స్ టు క్లోజ్ ద డేటాబేస్ కనెక్షన్స్, హాల్ట్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్స్ అండ్ పెర్ఫామ్ అదర్ సచ్ క్లీనప్ టాస్క్స్. చూడండి మనకి డేటాబేస్లో ఏమైనా కనెక్షన్లు ఎస్టాబ్లిష్ చేసి ఉంటే కనుక ఆ పర్టికులర్ కనెక్షన్స్ అన్నిటినీ క్లోజ్ చేయడం, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా థ్రెడ్స్ ఏమైనా రన్ అయితే కనుక వాటిని క్లోజ్ చేయడం, ఇంకా గార్బేజ్ కలెక్షన్ ఏమైనా జనరేట్ అయ్యి ఉంటే వాటన్నిటిని క్లీన్ చేయడం అనే టాస్క్లన్నింటినీ పర్ఫామ్ చేసేది ఈ డిస్ట్రాయ్ మెథడ్. ఓకే, చూడండి వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఈ రిక్వెస్ట్లన్నీ వెబ్ కంటైనర్ గ్యాదర్ చేసి వాటినన్నిటినీ కూడాను ఒకే సింగిల్ ప్రాసెస్లో మల్టిపుల్ థ్రెడ్స్ కింద కన్వర్ట్ చేసి సర్వీస్ మెథడ్ నుంచి రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రాసెస్ అనేది ఒకటే ఉంటుంది, కానీ ఆ పర్టికులర్ ప్రాసెస్లో మల్టిపుల్ సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దోస్ ఆర్ కాల్డ్ థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ అన్నింటినీ రెస్పాన్స్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే వర్కింగ్ ఆఫ్ సర్వ్లెట్స్ అని కూడా మనం చెప్పొచ్చు. చూడండి క్లయింట్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పెడితే మనకి వెబ్ సర్వర్లో ఏవైతే వెబ్ కంటైనర్ ఉందో దానిలో మల్టిపుల్ సర్వ్లెట్స్ కూడా ఉండొచ్చు. సో ఈ మల్టిపుల్ సర్వ్లెట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రెస్పాన్స్ కింద ఇవ్వచ్చు, లేకపోతే ఇన్ కేస్ ఏదైనా డేటాబేస్తో డేటా కనెక్టివిటీ ఇంటరాక్షన్స్ ఉంటే కనుక డేటాబేస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రెస్పాన్స్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ సర్వ్లెట్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. సర్వ్లెట్స్ ఆర్ ద జావా ప్రోగ్రామ్స్ దట్ రన్ ఆన్ ఎ వెబ్ సర్వర్ ఆర్ అన్ అప్లికేషన్ సర్వర్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు రిసీవ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద వెబ్ సర్వర్. ఓకే, సో ప్రోగ్రామ్స్ అనేవి మన దగ్గర ఉండవు, ఇవి సర్వర్లో ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇన్ జనరల్ లైక్ అపాచీ టామ్కాట్ లాంటి సర్వర్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ని హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ పెడితే వెబ్ సర్వర్ నుంచి మనకు రెస్పాన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇంటర్నల్గా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మనం సర్వ్లెట్స్ అని చెప్పవచ్చు. ఓకే గైస్, ఇంతవరకు మనం సర్వ్లెట్స్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. ఇదైతే నేను ప్రోగ్రామింగ్ పార్ట్లో ఎలాంటి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరగలేదు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ కావాలంటే వేరే వీడియోలో మనం చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఇది 10 మార్క్స్కి అయితే మీరు ఇది అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా, థియరీ పార్ట్ కింద మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఈ సర్వ్లెట్ అంటే ఏంటి, సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అనే ఈ టాపిక్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోని లైక్ చేయండి, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నెక్స్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.